పూరిలోని జగన్నాథ దేవాలయం చార్ధామ్లలో ఒకటి. ఈ ఆలయం ఒడిశాలోని పూరి నగరంలో కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి విగ్రహాలున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇది ప్రపంచంలోకెల్లా విశిష్టమైన రథయాత్ర. ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు పాల్గొంటారు. ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా ఆలయం పైభాగంలోని జెండాను మారుస్తారు. అయితే ఈ రెపరెపలాడే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ కనిపిస్తోంది. మరి ఈ ఆలయంలో ఉన్న వింతలు, విశేషాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. విష్ణువు ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని చమోలీలో బద్రీనాథ్లో స్నానం చేసి పశ్చిమాన గుజరాత్లోని ద్వారకలో దుస్తులు ధరించి పూరిలో భోజనం చేసేవాడని భక్తులు నమ్ముతారు. అలాగే దక్షిణానికి తిరిగి వెళ్లి రామేశ్వరంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఇక్కడ పూరిలో నివసించడంతో జగన్నాథుని ఆలయంగా మారింది. ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలో జగన్నాథుని ఆలయంలో భారీ రథయాత్ర జరుగుతోంది. ఇందులో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఈ రథం యొక్క తాడు లాగినా, రథాన్ని తాకినా మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ రథంలో ముక్కోటి దేవతలు వేర్వేరుగా అలంకరించబడిన రథాలను కూర్చుని ఊరేగుతారు. దేనికదే ఎంతో ప్రత్యేకమైంది. ఈ ఆలయ శిఖరంపై ఎగరవేసే ఎరుపు రంగు జెండా గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతూ కనిపిస్తోంది. ప్రతిరోజు పూజారి ఎత్తైన గోపురం ఎక్కి జెండా మార్చాలి. జగన్నాథ ఆలయంలో ఒక్కరోజు కూడా జెండా మార్చకపోతే 18 ఏళ్ల పాటు ఆలయాన్ని మూసివేయాలని నమ్మకం ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన ఆలయం. ఈ ఆలయం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలంగా ఉంటుంది. దీని ఎత్తు దాదాపు 2014 అడుగులు. ప్రధాన గోపురం యొక్క నీడ మాత్రం ఈ గుడిలో ఎక్కడా కనిపించదు. ఎంత ఎండగాసినా నీడ కనిపించదు. ఇక పూరిలో ఎక్కడి నుంచైనా ఈ ఆలయ శిఖరంపై సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఎంత దూరంలో ఉండి చూసినా కూడా ఇది మనకి దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తుంది. దీనిని నీలచక్ర అని కూడా పిలుస్తారు. అది అష్టధాతువులతో తయారు చేయబడింది. చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇప్పటి వరకు ఈ గుడిపైన ఉన్న గోపురం చుట్టూ ఏ పక్షి కానీ, విమానం కానీ వెళ్తూ కనిపించలేదు. పూరి ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. వంట చేసే వాళ్ళకి అసిస్టెంట్స్ కలిపి మొత్తం 800కి పైగా జగన్నాథునికి ప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు ఇక్కడ భోజనం చేయొచ్చు. ఆలయం లోపల వండే ప్రసాదం ఏ రోజు కూడా వృధా అవ్వదు. ఈ ఆలయంలో ప్రసాదం ఒక ప్రత్యేక పద్ధతిలో వండుతారు. ప్రసాదం వండడానికి 7 పాత్రలని ఒకదానిపై ఒకటి ఉంచి వాడతారు. ప్రతి వంట మట్టి పాత్రలోనే వండుతారు. ఈ ప్రక్రియలో విశేషం ఏంటంటే, కింద కుండలోని ప్రసాదం ముందు కట్టెల పొయ్యి మీద పెట్టి దానిపైన అమర్చుకుంటూ వచ్చే మిగతా పాత్రలోని ప్రసాదం తొందరగా తయారవుతుంది. ఇదే ఇక్కడ విశేషం. ముందు ఏది పెడతామో అదే ఆహారంగా తయారవడం అనేది ఆనవాయితీ. కానీ వాటి మీద పెట్టిన కుండలోని ప్రసాదం ముందుగా ఉడికిపోతుంది. కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇక్కడ శ్రీకృష్ణుడి జగన్నాథుడు అని పిలుస్తారు. జగన్నాథుడు వెంట ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర ఉంటారు. ఈ మూడింటి విగ్రహాలు చెక్కతో చేసినవే. ఇక ఒక జానపద కథ ప్రకారం మహారాజు రంజిత్ సింగ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కంటే జగన్నాథ ఆలయానికి ఎక్కువ బంగారాన్ని విరాళంగా ఇచ్చారట. అంతేకాకుండా తన చివరి రోజుల్లో తన వీలునామాలో ఆ ఆలయానికి ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని విరాళంగా ఇచ్చాడు. పంజాబ్ పై బ్రిటిష్ ఆధిపత్యం చేయడం కారణంగా రంజిత్ సింగ్ చివరి కోరిక నెరవేరలేదు. జగన్నాథుని కిరీటంలో అలంకరించుదామని అనుకున్న కోహినూర్ వజ్రం ఇప్పుడు బ్రిటన్ రాణి కిరీటంలో అందంగా మెరుస్తోంది. జగన్నాథుని పుట్టినరోజు సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఆలయం లోపల నుండి బయటికి స్వామివార్లను తీసుకువెళ్తారు. జగన్నాథుని భక్తులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఈ ఆలయంలో మరో అద్భుతం ఏంటంటే, ఆలయం లోపలికి అడుగు పెట్టగానే సముద్రపు అలల శబ్దం వినపడదు. కానీ ఆలయ ప్రాంగణం నుంచి బయటికి రాగానే సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఉదయం, సాయంత్రం ఈ అద్భుతాన్ని మరింత స్పష్టంగా చూడొచ్చు. జగన్నాథ ఆలయాన్ని సముద్రుడి నుండి రక్షించడానికి శ్రీకృష్ణుడు హనుమంతుని సముద్ర తీరంలో ఉంచాడట. కానీ కొన్నిసార్లు హనుమంతుడు భగవంతుని దర్శనం కోసం ఆలయానికి వచ్చేవాడట. అలా వెళ్ళినప్పుడు సముద్రం కూడా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుందట. అందుకే హనుమంతుణ్ణి బీచ్ లో గొలుసులతో కట్టి ఉంచారు అంటారు. నేటికి హనుమంతుడు ఆలయం భేడి హనుమాన్ ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం లోపల
బ్రహ్మదేవుడు నివసిస్తున్నాడని నమ్ముతారు. ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు అతనికి అతీంద్రియ శక్తులున్నాయి. కానీ అతనిది మానవ శరీరం కాబట్టి ఆ శక్తులు ఎక్కువగా ఉపయోగపడేవి కావు. చివరికి భూలోకంలో తన కాలం ముగిసిన తర్వాత అతను శరీరాన్ని విడిచిపెట్టి తన నివాసానికి వెళ్ళాడు. దీని తర్వాత పాండవులు అతనికి అంత్యక్రియలు చేశారు. కానీ శరీరం బ్రహ్మదేవుడిలో లీనమైపోయింది. కానీ గుండె మాత్రం మండుతూనే ఉంది. పాండవులు దాన్ని నీటిలో వదిలేశారు. హృదయం నీటిలో నాని ఒక దుండగలాగా గట్టిగా మారిపోయిందట. ఒడిస్సా సముద్ర తీరానికి చేరుకున్న గుండె అనే పదార్థాన్ని ఇంద్రద్యుమ్నుడని రాజు కనుగొన్నాడు. విష్ణువు యొక్క భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు కలలో శ్రీహరి స్వయంగా కనిపించి పూరి బీచ్ లో తన హృదయం ఉన్న చెక్క దొంగ దొరుకుతుందని దాంతో విగ్రహాన్ని తయారు చేయమని చెప్పాడు. రాజు ఒడ్డుకు చేరుకున్నప్పుడు అతనికి శ్రీహరి చెప్పినట్లే ఒక చెక్క దొంగ కనిపించింది. ఇప్పుడు ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న ఏంటంటే విగ్రహాన్ని ఎవరితో తయారు చేయించాలి అనేదే ప్రశ్న. వృద్ధుడైన శిల్పి విశ్వకర్మతో చేయించాలని విష్ణు చెప్పారు. నెల రోజుల్లో విగ్రహాలను తయారు చేస్తానని విశ్వకర్మ మాటిచ్చారు. అయితే ఒక గదిలో ఎవరికీ తెలియకుండా ఈ విగ్రహాలని తయారు చేస్తానని చెప్పాడు. అలా ఇంద్రద్యుమ్నుడు ఈ నెల రోజుల పాటు ఎవ్వరూ ఆ గదిలోకి వెళ్లకుండా చూసుకుంటాడు. అయితే నెలాఖరు రోజు ఆ గదిలో నుంచి ఏ శబ్దము రాకపోయేసరికి రాజుకి అనుమానం వస్తుంది. అసలు గదిలో విగ్రహాల తయారీ ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవడానికి రాజు పరధ్యానంలో ఉండి లోపలికి చూశాడు. దాంతో ఆ వృద్ధ శిల్పి తలుపు తీసి బయటకు వచ్చి విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయని, వారి చేతులు కాళ్ళు తయారు చేయలేదని రాజుతో చెప్పి తన పనికి భంగం కలిగిందన్న అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి వృద్ధుడికి క్షమాపణలు చెప్పాడు. అప్పటి నుంచి అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాల్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు అదే స్థితిలో ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇక సూర్యోదయానికి ముందే రథయాత్రకి సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ యాత్రకి సంబంధించిన మరో విశేషం ఏంటంటే యాత్ర ప్రారంభానికి ముందు బంగారు చీపురుతో రహదారి మార్గాన్ని సూచిగా శుభ్రంగా చేస్తారు. దీని తర్వాత రథాలకి పూజలు చేసి జగన్నాథ దేవాలయం నుండి రథాలని 3 కిలోమీటర్ల వరకు గుండిచా ఆలయానికి తీసుకెళ్తారు. ఈ ప్రదేశాన్ని దేవుని మేనత్త ఇల్లుగా పిలుస్తారు. ఇక్కడ 3 సోదరులు సోదరీమణులు 7 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత ఆషాఢ మాసంలోని 10వ రోజున అన్ని రథాలు ఆలయానికి తిరిగి వస్తాయి. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుద యాత్ర అని పిలుస్తారు. జగన్నాథ పూరి ఆలయం నిర్మాణం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆలయం సముద్ర తీరంలో ఉండడం వల్ల అలల శబ్దం అద్భుతంగా వినిపిస్తుంది. కానీ ఒక్కసారి గనుక ఆలయంలోని సింహద్వారానికి లోపలికి ప్రవేశించిన వెంటనే ఆ అలల శబ్దం వినిపించడం ఆగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.